ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం, సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, ఇక అసలు ఏమాత్రం ఆలోచించుకు. ఎందుకంటే కాస్త కూడా సమయం లేదమ్మా. ఇప్పుడు ఈ క్షణం నువ్వు వినాల్సిన మాట ఇది. నిర్లక్ష్యం చేస్తే నీకే నష్టం తల్లి. కాబట్టి మనసు పెట్టి కాస్త శ్రద్ధగా విను, అన్నీ అర్థమవుతాయి అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? చూడు బిడ్డ, ఇక కాస్త కూడా సమయం లేదు తల్లి. నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు వినాల్సిన మాటేనమ్మా. నువ్వు నీ కష్టం మీద ఆధారపడు. ఇతరులతో ఎప్పుడూ కూడా పోల్చుకోవద్దు తల్లి. నీ పాత్ర ఎంత అద్భుతంగా ఇంకా ఎవ్వరూ కూడా పోషించలేరమ్మా. నీలా ఎవ్వరూ కూడా నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోలేరు. అలానే నీ కుటుంబాన్ని తీర్చిదిద్దలేరు కూడా. అసలు చెప్పాను కదా, నీ అంత మంచిగా నీ పాత్రని ఎవ్వరూ కూడా పోషించలేరు తల్లి. స్నేహం, ప్రేమ అనేవి ఒక దీపం లాంటివి తల్లి. అవి వెలిగించడం చాలా సులభం. కానీ అక్కడ ఉన్న చిక్కు ఏంటో తెలుసా? అవి ఆరిపోకుండా కాపాడుకోవడంలోనే ఉంటుంది. అసలు సిసలైన నీ గొప్పతనం ఏంటో. ఆ రెండిటిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటే నీ జీవితం సంతోషమయమవుతుంది తల్లి. చూడు బిడ్డ, ఈ ప్రపంచంలో కనిపించే నిజాల కంటే వినిపించే అబద్ధాలకే కోట్ల రెట్ల విలువ ఉంటుందమ్మా. కాబట్టి నువ్వు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకో. పెద్దగా అరిచి చెబుతున్నారు కదా, ఇదే నిజమేనేమో అని చెప్పి అబద్ధాన్ని కూడా నువ్వు నిజమని చెప్పి మోసపోవద్దు తల్లి. బాబా, నేను ఎందుకలా మోసపోతాను, నాకేం తెలీదా అని అంటున్నావా? నువ్వు ఇంకా కూడా చిన్నపిల్లవే కదమ్మా. నీ బాబాకి ఎప్పుడూ కూడా చిన్నపిల్లవే. అందుకే నేను నీకు ఇంతలా ఇన్ని జాగ్రత్తలు చెబుతున్నాను. నా కోసమైనా జాగ్రత్తగా ఉండు తల్లి. నీ కోసం నీ ముందు ఎంతోమంది కూడా నటిస్తూ ఉన్నారు. వాళ్ళు నీ ముందు మంచి అనిపించుకోవడానికి ఇతరుల్ని కూడా చెడు చేసి మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు నీ ముందు ఎంతోమంది ఉన్నారు తల్లి. వాళ్ళని చూసి నువ్వు మోసపోవద్దమ్మా. నిన్ను వదిలించుకోవడానికే కొంతమంది ప్రయత్నిస్తున్నారు తల్లి. అందుకే నువ్వు చేయని తప్పుని కూడా నీ మీద వేస్తున్నారు. కానీ నువ్వేమో వాళ్ళ మీద ప్రేమతో చేయని తప్పును కూడా చేశాను అని చెప్పి దాన్ని నెత్తినేసుకుంటున్నావు. ఇంకా ఇంకా నువ్వు భారాన్ని మోస్తూనే ఉన్నావు. ఇలా ఎందుకు తల్లి చెప్పు? నువ్వు చేయని తప్పుని ఎందుకు నువ్వు మోస్తున్నావు? చేయని తప్పుని ఎందుకు నువ్వు నెత్తిన పెట్టుకుంటున్నావు? ఇంకా భారాన్ని మోస్తూ నువ్వు కూడా భయపడుతూ, బాధపడుతూ, కంగారు పడుతూ, ప్రతి క్షణం ఏడుస్తూ, కన్నీరు కార్చుకుంటూ సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నావు బిడ్డ? కాస్త మనసు పెట్టి ఆలోచించమ్మా. నీకు అన్నీ కూడా అర్థమవుతాయి తల్లి. వాళ్ళు ఎందుకు నిన్ను దూరం పెడుతున్నారో, ఎందుకు వదిలించుకోవాలనుకుంటున్నారో తెలుసా? వాళ్ళు లేకపోతే నువ్వు బ్రతకలేవు అన్న విషయం వాళ్ళకి అర్థమైపోయింది తల్లి. ఎంత కాదు అనుకున్నా, ఎంత దూరం పెట్టినా సరే వాళ్ళు నన్ను వదలలేరు అన్న నమ్మకంతోనే నువ్వు చేయని తప్పులన్నీ కూడా నీకు అంటగట్టేస్తున్నారమ్మా. అందుకే నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నాను, ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు బిడ్డ అని. వాళ్ళు లేకుండా బ్రతకడానికి నువ్వు ప్రయత్నించు తల్లి. ఇక అలా నువ్వు ఉన్నావు అంటే ఏదో ఒకరోజు వాళ్ళే నీ గొప్పతనం, అలానే నీ స్వచ్ఛమైన మనసు ఇవన్నీ తెలుసుకొని స్వయంగా వాళ్ళే నీ ముందుకు వస్తారు. అవును బిడ్డ, నేను చెబుతున్నాను కదా, ఇక నువ్వు అస్సలు కూడా ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఒక్కటి చెప్పనా? పిల్లలకి వస్తువు ఇవ్వకపోతే కాసేపు ఏడుస్తారు. కానీ అదే పిల్లలకి నువ్వు సంస్కారం ఇవ్వకపోతే జీవితాంతం ఏడుస్తూనే కదా ఉంటారు. కాబట్టి నువ్వు నీ పిల్లలకి విలువైన బహుమతులను, ఖరీదైన వస్తువులే కాకుండా మంచి సంస్కారం నేర్పించావు అంటే అది వాళ్ళ జీవితాంతం వాళ్ళని కాపాడుతూనే ఉంటుంది బిడ్డ. అసలు చెప్పాలి అంటే అది అసలు సిసలైన ఆస్తి అని చెప్పుకోవచ్చు. చూడమ్మా, అసలు ఈ రోజుల్లో ఒకరిని నమ్మటం అంటే పదునైన కత్తిని తీసుకొని వచ్చి గొంతు మీద పెట్టుకోవడమే. అది ఎప్పుడు తెగిపోతుందో తెలియదు. అలానే మనం నమ్మిన వాళ్ళు ఎప్పుడు మన నుంచి
దూరంగా వెళ్ళిపోతారో తెలియదు. ఎవరిని ఎక్కువగా నమ్మకు, అలా నమ్మి మోసపోకు. ఒక్కసారి మోసపోయామా, ఇకనైనా జాగ్రత్త పడు. రెండోసారి కూడా మోసపోయామా, సరే ఇకనైనా జాగ్రత్తగా ఉండు. అలా అని చెబుతూనే ఉన్నాను కదా, ఇక నువ్వు జాగ్రత్త పడకపోతే ఎలా? అలానే 2-3 సార్లు కాకుండా ఇక పదే పదే అదే చేస్తుంటే ఎలా తల్లి? ఎప్పటికీ నువ్వు పైకొస్తావు చెప్పు? ఎప్పటికీ తెలుసుకుంటావు చెప్పు? ఇకనైనా నువ్వు అన్నీ తెలుసుకోమ్మా. జీవితం అనేది మారుతుంది, కాలం అనేది మారుతుంది. నీ కష్టాలు సమస్యలు అన్నీ కూడా ఖచ్చితంగా మారుతాయి. ఏదో ఒక రోజు నీ జీవితం నువ్వు అనుకున్నట్లుగా స్పష్టంగా, అందంగా, ఆనందంగా ఉండబోతుంది తల్లి. ఎప్పుడూ కూడా నిరాశగా ఉండకు, సంతోషంగా ఉండు. కోపం అలానే ఆవేశం ఈ 2 ఉన్నవారికి దాదాపుగా మోసం చేయడం అస్సలు రాదు తల్లి. మోసం చేసే వాళ్ళకి కోపం అలానే ఆవేశాలు 2 ఉండవు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలమ్మా. కోపం ఆవేశం ఉన్నవాళ్ళు అంటే వాళ్ళు ఏది కూడా మనసులో దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా నీతో చెప్పేస్తారు అని నువ్వు గ్రహించు. కోపడుతున్నారు అంటున్నావే, ఆ కోపం వెనుక ఉన్న అర్థం ఏంటో నువ్వు తెలుసుకున్నావా? ఆ కోపం వెనుక దాగి ఉన్న ప్రేమని నువ్వు గుర్తించావా? చెప్పు బిడ్డ. చివరిగా ఒక్కటి చెబుతున్నాను, జాగ్రత్తగా వినమ్మా. ఎప్పుడైనా సరే నీలో ఉన్న మంచితనం ఎక్కువైతే నీ వాళ్ళే నీకు బద్ధ శత్రువులు అవుతారు అని నువ్వు తెలుసుకో. అతి మంచితనం ఎప్పటికీ కూడా నీకు ప్రమాదకరమే తల్లి. నీకు ఇప్పుడు నీ చుట్టూ కూడా శత్రువులు ఎక్కువ అవుతున్నారు అంటే నువ్వు తప్పు చేస్తున్నావని కాదు, ఇప్పుడు నిజాలు మాట్లాడుతున్నావని అర్థం. అది ఓర్చుకోలేకే నీ చుట్టూ ఎంతోమంది నీ మిత్రులు కూడా శత్రువులుగా మారిపోతున్నారు. కాబట్టి బిడ్డ, నీ చుట్టూ ఏం జరుగుతుందో ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు, అన్నీ నీకు అర్థమవుతాయమ్మా. అసలు ఈ రోజుల్లో నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే నీకు అంత ఎక్కువ విలువ, ఎంత దూరంగా ఉంటే నీకు అంత గౌరవం తల్లి. కాబట్టి నువ్వు ఇతరులతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిగా, అలానే అంత హాయిగా, ప్రశాంతంగా, మనశ్శాంతిగా జీవించగలవమ్మా. ఏంటి బాబా, అలా అని నేను ఒంటరిగా ఉండాలా బాబా, ఎవరితో కలవకూడదా అంటున్నావా? అలా కాదు తల్లి, ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు. అలా కాకుండా వాళ్ళు లేకపోతే నేను జీవించలేను అన్న ఇదిలో ఉండిపోతే ఎలా? చెప్పాను కదా, ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదమ్మా. దేనిపైన ఎక్కువ ప్రేమ మమకారాలు పెంచుకోకు. ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే నీకు, నీ జీవితానికి మంచిది. కాబట్టి ఇకనైనా కళ్ళు తెరువు తల్లి, జాగ్రత్తగా ఉండు. ఇక అంతా కూడా నీకు మంచే జరుగుతుంది. హాయిగా ఉండు బిడ్డ. నీ సాయి తండ్రి ఎప్పుడూ నీతోనే ఉంటాను అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.